హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక సుమాంజలి. మీ జీవితం మీ చేతుల్లో పార్ట్ 8 5వ భాగం. సంపూర్ణంగా మనల్ని మనం హీల్ చేసుకోవడం అంటే నూతనత్వాన్ని మనం సంపూర్ణంగా నిర్మించుకోవటానికి మనల్ని సంపూర్ణంగా స్వస్థత పరుచుకునే పద్ధతిని అవలంబించాలి. సంపూర్ణంగా మనల్ని మనం స్వస్థత పరుచుకోవడం అంటే మన శరీరాన్ని, మన మనస్సుని, మన ఆత్మని, మరి మన ఉనికిని, సర్వస్వాన్ని స్వస్థత పరుచుకోవడం. వీటిలో దేనిని వదిలిపెట్టినా మనం సంపూర్ణంగా స్వస్థత చెందనట్లే లెక్క. అలాగే స్వస్థత పరుచుకునే ప్రక్రియను మనం దేనితో ప్రారంభించినా పర్వాలేదు, మిగతా వాటిని వదిలిపెట్టినంత వరకు. శరీరాన్ని స్వస్థత పరుచుకోవడంలో ప్రారంభింపదలిచినట్లయితే మంచి శుద్ధమైన శాకాహారాన్ని భుజించడం, పళ్ళ రసాలు తీసుకోవడం మొదలైన వాటితో మొదలుపెట్టాలి. మనం తినడానికి ఎంపిక చేసుకునే ఆహార పదార్థాలు, పానీయాలు మన భావాలను ప్రభావితం చేస్తాయో నేర్చుకోవాలి. మన శరీరాలకు సరిపడే ఆహార పదార్థాలనే తీసుకోవాలి. అన్ని ఆహార విధానాలపై విశ్లేషణ చేయాలి. మన శరీరానికి అనువైన ఎక్సర్సైజులు చేయాలి. ఎక్సర్సైజులు అనేవి మన ఎముకలను పటిష్టము చేసి మన శరీరాన్ని యవ్వనంగా ఉండేటట్లు చేస్తాయి. వీటితో పాటు ఆటలు, స్విమ్మింగ్, డ్యాన్స్ చేయడం, యోగా లాంటివి కూడా చేయవచ్చు. ఇంకా కొన్ని శరీరానికి స్వస్థత చేకూర్చే విధానాలైన రోల్ఫింగ్, ట్రాజెల్ మసాజ్, ఇలా ఆక్యుప్రెషర్ మొదలైనవి, రేకి లాంటి వాటిని కూడా మనం అవలంబించవచ్చు. మీరు ఒకవేళ మనసును స్వస్థత పరచుకోవడంతో ప్రారంభిస్తే విజువలైజేషన్ టెక్నిక్, గైడెడ్ ఇమేజరీ, ఎన్నో సైకలాజికల్ విధానాలైన హిప్నోసిస్, రీబర్తింగ్, సైకోడ్రామా, ఆర్ట్ థెరపీ, డ్రీమ్ వర్క్ వంటి వాటిని అనుసరించవచ్చు. ధ్యానము అనేది మనల్ని మనోశూన్యులను చేసి మన అంతరంగంలోని అనంతమైన జ్ఞానాన్ని మనకు ఎరుకలోకి తెస్తుంది. నేనైతే కళ్ళు మూసి కూర్చొని నేను తెలుసుకోవాల్సింది ఏమిటి అని ప్రశ్నించుకుంటాను. సమాధానం కోసం నిశ్శబ్దంగా నిరీక్షిస్తాను. సమాధానం వచ్చిందా సరే, రాకపోయినా పర్వాలేదు, ఇంకో రోజుకు వస్తుంది. రకరకాల వర్క్షాపులు జరిపే ఎన్నెన్నో ఆర్గనైజేషన్స్ వారున్నారు. ఇవన్నీ మీ జీవితానికి సరికొత్త కోణంలో దర్శించడానికి అనుకూలిస్తాయి. ఏ ఒక్క వర్క్షాప్ కూడా అన్ని సమస్యలకు ఎప్పటికీ పరిష్కరింపజాలదు. అయినా అవి మన జీవితాలని మనం ఇక్కడే మార్చుకోవడానికి దోహదపడతాయి. ఇక ఆధ్యాత్మికంగా అయితే ప్రార్థన, ధ్యానము, మన ఊర్ధ్వ చైతన్యంతో అనుసంధానం కావడం లాంటి విధానాలు ఉన్నాయి. నా వరకైతే క్షమాతత్వంతో కారణరహితమైన ప్రేమతో జీవించడమే ఆధ్యాత్మికత. మీ జీవితంలో మీరు పరిశోధించవలసిన ఎన్నో విధానాలు ఉన్నాయి. ఒక విధానం పనిచేయకపోతే ఇంకొక విధానంతో ప్రయత్నించండి. ఇక్కడ విధానం ప్రధానం కాదు, మనకు జరిగే స్వస్థత, మనం తెలుసుకునే జ్ఞానమే ప్రధానం. పైవన్నీ కూడా ఆయా స్థాయిలలో లాభదాయకంగానే పనిచేస్తాయి. నేను మీకేది కరెక్టో చెప్పలేను, అది మీకు మీరే తెలుసుకోవాలి. ఏ ఒక్క విధానం కానీ లేదా ఏ ఒక్క ఆర్గనైజేషన్ కానీ అందరికీ అన్ని సమాధానాలు లేవు. సంపూర్ణ స్వస్థతకై మీరు జరిపే ప్రయాణంలో ఈ పుస్తకం ఒక మైలురాయి మాత్రమే. రోజు ఇలా అనుకోవాలి, నేనున్న ఈ జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా, ఒక్కటిగా, సంపూర్ణంగా ఉంది. నా జీవితము నిత్య నూతనము, నా జీవితంలోని ప్రతి క్షణము నూతనమైనది. నేను జీవితంలో ముందుకెళ్ళడానికి అవసరమైనది. నాకు నిజంగా కావాల్సిన వాటిని నా ఆలోచన శక్తితో, ఊహాశక్తితో సృష్టించుకుంటాను. ఈరోజు ఒక నూతన దినము. నేను ఇప్పుడు ఒక క్రొత్త నేను భిన్నంగా ఆలోచిస్తున్నాను. ఇప్పుడు నేను భిన్నంగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను భిన్నంగా ప్రవర్తిస్తున్నాను. ఇతరులు కూడా నా పట్ల భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. నా యొక్క నూతన ప్రపంచం నా నూతన ఆలోచన విధానాలకు ప్రతిబింబం. నా జీవన క్షేత్రంలో కొత్త ఆలోచనలనే విత్తనాలను ఆనందంగా నాటుతున్నాను. ఎందుకంటే ఆ విత్తనాలే మొలకెత్తి నూతన అనుభవాలు అవుతాయని నాకు తెలుసు కాబట్టి. నా ప్రపంచంలో అంతా సవ్యంగా ఉంది. థ్యాంక్ యూ.